అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోంచేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? సార్ అర్జెంటుగా వెళ్ళాలి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్ అశోక్ నగర్ అటువైపు సార్. అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇలా ఇటువైపు. కూడా దారి ఉంది. ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా. ఏరినే కఠోరా! ఇదేంటి? ఆవాహయామి రా, ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడి ముందు ఆశీనుడు బిక. కూర్చో. ఓ ఆవాహయామి. ఓ ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా. నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. నీ నెత్తుర్ని హోమానికి సమర్పించరా. ఓం కొరోలుడు నిన్ను రమ్మంటున్నాడు. వెళ్ళో వెళ్ళో వెళ్ళో. సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి శిలాలు అడ్డుకోలేవు. ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో. గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నో బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో.
శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోనే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్తే నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః. విశ్వా, 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 నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండు ఒక్క చోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా. నీకు విముక్తి, నాకు అనురక్తి. విశ్వా, ఇక నీకు తిరుగులేదు. సర్వశక్తులు నీ సొంతం. అతి త్వరలో రాబోయే అమావాస్యకి అన్ని మన ఆధీనంలోకి పెట్టుకోవాలి. శాప విమోచనం కోసం కసిగా ఎదురు చూస్తున్నా. అవును విశ్వా, వివాహిత అరుంధతి, అదే పేరు గల బాలిక, ఇద్దరు మన కోసమే సిద్ధంగా ఉన్నారు. మన అన్వేషణకు ఫలితం రాబోతుంది. అహం అఘోర, అహం ఆజ్ఞ. తండ్రి, ఇక నేను సిద్ధం. మీ ఆజ్ఞ. కానీ ఏమి నీ సందేహం? ఆ అరుంధతికి వివాహం జరిగింది కదా? వివాహం మాత్రమే జరిగింది, సంభోగం జరగలేదు. ఆ అరుంధతి కన్యగా ఉండడానికి నా సర్వశక్తులతో యజ్ఞాన్ని పూర్తి చేస్తాను. నిన్ను ఈ విశ్వానికి అధిపతిని చేస్తాను. నేనేరా శివాని, రేపు కలుస్తాను. ఒంటరిగానే రా, నీకు తెలుసుగా నాకు అలవాటేరా ఇవన్నీ. ఓకేనా? బాయ్.
డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలే వారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినావు, సరేనా? పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి ఆఫర్ నాకు ఇచ్చినందుకు. ఓ. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి, నేను పక్కా జెంటిల్మెన్ని. ఓ ఏయ్, మీ నవ్వు చాలా బాగుంటుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నానేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏం నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే. గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేము భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కెక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏం తీడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే, నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతి పోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను, నా గురించి నీకు తెలియదు. అబ్బా! నిన్ను అబ్బా అబ్బా అబ్బా